ఒక్క బీజేపీ కార్యకర్త 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సమానమని బీజేపీ మంచిర్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేరబెల్లి రఘునాథరావు అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి శ్రీరాంపూర్ సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్పూర్ మండలంలోని RK6 కొత్త రోడ్లో సింగరేణి ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. మీరు గతంలో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు మన కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎమ్మెల్సీ ఉంటే అప్పుడు ఈ ప్రాంతంలోనే ఇదే నస్పూర్ ప్రాంతంలో చెల్లని పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చి అప్పుడు మోసం చేసినావు. సింగరేణి ప్రాంతంలో ఉండేటోళ్ళకి ఇంకా పట్టాలు రాలేదు. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. మళ్ళా ప్రతిపక్షానికి రాగానే ఇత్తం పాపం పేద ప్రజలందరూ నమ్మిర్రు, ఓట్లేసిర్రు, గెలిపించారు. గెలిచి 18 నెలలు అయింది. ఇప్పుడే అక్క చెప్పింది ఈ 18 నెలల్లో కనీసం ఈ వాడబోకన కూడా రాలేదు. ఇది చూసుడు కూడా చూడలేదు. పోనీ మీరు ఆడికి పోతే కలుస్తాడా అంటే ఆ పైనకెళ్ళి కిందకి అచ్చుడే లేదు. కింద పెద్ద దళారి గాళ్ళు బ్రోకర్ గాళ్ళు మోపారు, వాళ్ళు పైన కోనియరు. ఎమ్మెల్యేని కలుసుడే కష్టమవుతుంది. అక్కనేమో సంక్రాంతికి ఇళ్ళకి పోతా అంటారు. ఎట్లా పోతుంది సంక్రాంతికి? రిటైర్ అయిన కార్మికులను ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మీరు ఏమడుగుతారు? మీరు 40-50 సంవత్సరాల కింద ఎక్కడి నుంచో పాపం వచ్చి ఇక్కడ బొగ్గు బాయిలు పెట్టాలి, ఇక్కడ బొగ్గు ఉత్పత్తి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రానికి కరెంటు సమస్య పోతుంది అని మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఈడ బొగ్గు కొరకు మీరు ఇక్కడ దుమ్ము ధూళి మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఊపిరితిత్తి వ్యాధులు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఉంటే మీరున్న ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటారు. మీరున్న ఇంటికి అవునా కదా ట్యాక్సులు కట్టించుకుంటారు కదా. మరి ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటారు? ట్యాక్సులు కట్టించుకుంటారు కానీ అది మీ ఇల్లు కాదు, అది మీ జాగా కాదు. మీరు దాని మీద లోన్ తీసుకోలేరు, మీరు కొత్త ఇల్లు కట్టుకోలేరు, కొడుకో బిడ్డకో ఇద్దామంటే ఇయ్యలేరు. ఇట్లా పేద ప్రజలను మోసం చేస్తున్న 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ, 420 పార్టీ.